పెషావర్ కుట్ర కేసు సంబంధించినటువంటి 4వ దఫా కేసు. ఇది మహమ్మద్ షఫీక్ అనేటువంటి ఆయనని ఏదైతే అక్కడ సెక్రటరీ అయ్యాడు, మీరు చూస్తే ఆ షఫీక్ ఏమో అక్కడ ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీగా నియమించబడినటువంటి వ్యక్తిని, మహమ్మద్ షఫీక్ను 1920 డిసెంబర్ 10వ తేదీన అరెస్ట్ చేశారు. చేసి ఆ రకంగా ఆయనకి జైలు శిక్ష 3 సంవత్సరాలు జైలు శిక్ష చేసి అండమాన్కు పంపించినటువంటి స్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత ముఖ్యమైనటువంటిది ఇంకొకటి 5వ పెషావర్ కుట్ర కేసు అని చెప్పేసి అంటాం దీన్ని. ఇది 5th స్టేజ్. అంటే 1921, 22 నుంచి స్టార్ట్ అయినటువంటి కుట్ర కేసుల పరంపర పెషావర్కి సంబంధించినటువంటి దఫాలుగా 5 దఫాలుగా పెట్టేసి ఎవరైతే అక్కడ పోయి శిక్షణ పొందారో, కమ్యూనిజం గురించి తెలుసుకున్నారో, వాళ్ళు ఇక్కడ భావజాలాన్ని స్ప్రెడ్ చేయకుండా చేయడం కోసం చేసేటువంటి దాంట్లో ఇది 5వది. ఇది 1927లో ప్రారంభించారు. దీనిలో అరెస్ట్ అయినటువంటి వ్యక్తులలో ఫజల్ కుర్బానీ అనేటువంటి ఆయనని దీంట్లో అరెస్ట్ చేస్తారు. ఈయన కూడా అక్కడికి పోయించినటువంటి తాస్కంటే పోయించినటువంటి వ్యక్తి. ఈ ఫజల్ కుర్బానీ అనేటువంటి ఆయనను కూడా అరెస్ట్ చేసి ఆ రకంగా 5 సంవత్సరాలు ఈయనకి ఆ జైలు శిక్ష పడుతుంది. అంటే ఈ మొత్తం కుట్ర కేసుల పరంపర కనుక మనం చూస్తే ఈ కుట్ర కేసులన్నీ కూడా ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే అప్పటికే, అంటే ఇక్కడ కమ్యూనిజం అంటే పెద్ద వ్యాప్తిలో లేనప్పటికి కూడా కమ్యూనిజం గురించి అప్పుడున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున భయపడుతుంది. అంటే ఏ చిన్న సమాచారం కూడా, అంటే బయట నుండి చిన్న కరపత్రం వచ్చినా, బయట నుండి చిన్న కమ్యూనిజానికి సంబంధించినటువంటి సాహిత్యం వచ్చినా ఆ సాహిత్యం పైన చాలా తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగించడము, ఆ సాహిత్యం పైన చాలా పెద్ద ఎత్తున దాడి చేయడము, ఇవన్నీ కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఎవరి దగ్గర కనపడ్డా, మనం ఇప్పుడు ఇలాంటి పరిస్థితి చూస్తున్నాం కదా. మనం ఇప్పుడు మొన్న హత్రాస్కు వెళ్ళినటువంటి దాంట్లో హత్రాస్ను సందర్శించడానికి వెళ్తే ఒక రిపోర్టర్ దగ్గర హత్రాస్ ఘటనను ఖండించండి అని కరపత్రం ఉందని చెప్పేసి భారతదేశ అంటే అంతర్గత భద్రతా చట్టం కింద అరెస్ట్ చేశారు సిద్దికీ కన్నన్ అనేటువంటి ఆయనని. అంటే ఇప్పుడు బ్రిటిష్ గవర్నమెంటు అవలంబించినటువంటి పద్ధతులే ఇప్పుడు అవలంబించబడుతున్నాయి అనేది మనకు కనిపిస్తుంది. అంటే అట్లా కమ్యూనిజానికి చాలా పెద్ద ఎత్తున గడగడ వణికింది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే మనం చూస్తే ఈ వరుస కుట్ర కేసులు పెట్టేసి అంటే కమ్యూనిజం అనేటువంటి భావజాలము భారతదేశంలో వ్యాప్తి కాకుండా అడ్డుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేసింది. అయితే దాన్ని ఆపడం దాని తరం కాలేదు. దాని నుంచి కాక ఏమైంది, మొత్తం భారత దేశవ్యాప్తంగా అనేక మెట్రోపాలిటన్ నగరాలలో ఈ కమ్యూనిస్ట్ ఉద్యమం అనేది క్రమంగా విస్తరించడం అనేది మనకి కనిపిస్తుంది. ఈ కమ్యూనిస్ట్ ఉద్యమం విస్తరించిన దాంట్లో భాగంగానే మనకి కాన్పూర్ కుట్ర కేసు అనేది మనం చూస్తాం. ఇది 1923 మే 8న జరిగింది. దీంట్లో ప్రధానమైనటువంటి భాగం ఏంటి అంటే మనం ఇప్పటిదాకా కొన్ని చర్చ చేశాం. ఈ 1927 వరకు పెషావర్ కుట్ర కేసు ఏదైతే జరిగిందో ఈ పెషావర్ కుట్ర కేసు పైన అప్పుడున్నటువంటి జాతీయోద్యమ నాయకులు ఎవరు పెద్దగా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకి కూడా జాతీయోద్యమంలో అప్పుడు ఉన్నటువంటి కొంతమందికి ముఖ్యంగా మెయిన్ లీడర్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ భారతదేశంలోకి కమ్యూనిజం రావడం అనేటువంటిది కూడా వాళ్ళకి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి వాళ్ళు అరెస్టులు చేస్తుంటే అది కమ్యూనిస్టులను చేస్తున్నారులే మనకెందుకులే అని చెప్పేసి ఊరుకున్నటువంటిది మనకి కనిపిస్తుంది. అంటే వీళ్ళని పెద్దగా వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు, అరెస్టులు అయితే కానివ్వండి లే అని చెప్పేసి అనుకునేటువంటి పద్ధతిలో ఆ రోజు చేసినటువంటిది మనకి కనిపిస్తుంది. అయితే 1923 మే ఏదైతే జరిగిందో ఈ కుట్ర కేసులో ముఖ్యంగా ప్రధానమైనటువంటి ముద్దాయి షౌకత్ ఉస్మానీ అనేట ఆయనను అరెస్ట్ చేశారు. దాంతో మే 19న ముజఫర్ అహ్మద్ అనేటువంటి వ్యక్తిని చేశారు. ముజఫర్ అహ్మద్ తర్వాత ఈ బెంగాల్లో చాలా కీలకమైనటువంటి పార్టీ నాయకుడిగా ఎదిగారు. ఇప్పుడు భవనం వాళ్ళు పెట్టుకుంటారు కోల్కతాలో. తర్వాత గులాం హుస్సేన్ అనేటువంటి వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. ఆయనతో పాటు నళిని గుప్తా అనేటువంటి ఆమెను, తర్వాత మన ఎస్ఏ డాంగే ఏదైతే ఉందో ఆ ఎస్ఏ డాంగేని, అలాగే సింగారవేలు అని చెప్పేసి తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తిని, వీళ్ళందరినీ కూడా దాంట్లో ఈ కాన్పూర్ కుట్ర కేసులో ఇరికించి ఆ రకంగా వీళ్ళని జైలుకు పంపేయడం కోసం ప్రయత్నం చేశారు. వీళ్ళందరినీ జైల్లో పెట్టబడ్డారు. వీళ్ళకు కూడా ఒక్కొక్కరికి ముజఫర్ అహ్మద్కి, షౌకత్ ఉస్మానీ వీళ్ళందరికీ కూడా దాదాపుగా కొన్ని 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఇట్లా జైలు శిక్ష విధించినటువంటి పరిస్థితి మనకి
కనిపిస్తుంది. అంటే దీంట్లో ప్రధానంగా ఈ కుట్ర కేసు కూడా చెప్పింది ఏంటి, వీళ్ళు బోల్షివికుల యొక్క ఏజెంట్లు, వీళ్ళు రష్యన్ ఏజెంట్లు, రష్యాకు సంబంధించినటువంటి భావజాలాన్ని ఇక్కడ తీసుకొచ్చి విస్తరింపజేస్తూ ఉన్నారు, కమ్యూనిజం భావజాలాన్ని. ఇక్కడ బ్రిటిష్ రాజ్యానికి వ్యతిరేకంగా వీళ్ళు కుట్ర చేస్తున్నారు, బ్రిటిష్ రాజ్యాన్ని కూల్చేయడం కోసమే కుట్ర చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళ మీద ఆ రకంగా నింద మోపేసి వీళ్ళని విచారణ జరిపి వీళ్ళకు జైలు శిక్ష విధించినటువంటి ఇది కూడా మనకి కనిపిస్తుంది. దీంట్లో మొత్తం అంటే కాన్పూర్ కుట్ర కేసులో ఇంకా ఇప్పుడైతే షౌకత్ ఉస్మానీ, ముజఫర్ అహ్మద్, గులాం హుస్సేన్, అలాగే నళిని గుప్తా, ఆ తర్వాత ఎస్ఏ డాంగే, సింగారవేలు, వీళ్ళతో పాటు మన ఇంకా వేరే బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఆర్ఎల్ శర్మ, అలాగే శంసుద్దీన్ హసన్, తర్వాత వేలాయుధన్, డాక్టర్ మనీలాల్, అదే ఈ తర్వాత ఈ సుఖిందర్ భక్త్ అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దాంతోపాటు అప్పటికే రష్యాలో ఉన్నటువంటి ఎంఎన్ రాయ్ పేరు కూడా దీంట్లో చేర్చారు. అంటే వీళ్ళందరూ కూడా కలిసి బ్రిటిష్ రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు అని చెప్పేసి, బ్రిటిష్ రాజ్యాన్ని కూల్చడం కోసం చేశారు ఈ కమ్యూనిస్టులు, వీళ్ళు రష్యా యొక్క ప్రోద్బలంతో వచ్చారు అని చెప్పేసి అటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి ఆ జైలుకు పంపినటువంటిది ఆ రకంగా మనకి కనిపిస్తుంది. అయితే ఎంఎన్ రాయ్ ఏమో ఇక్కడ లేడు, ఇంకా ఇందులో కొంతమంది పోలీసు ఏజెంట్లుగా అంటే బ్రిటిష్ ఏజెంట్లుగా మారినటువంటి వాళ్ళు ఉంటారు, తర్వాత వాళ్ళని వదిలిపెట్టారు. కానీ ప్రధానంగా ఏదైతే షౌకత్ ఉస్మానీ, ముజఫర్ అహ్మద్, గులాం హుస్సేన్, నళిని గుప్తా, సింగారవేల్, ఎస్ఏ డాంగే వీళ్ళకి మాత్రం 4 సంవత్సరాల జైలు శిక్ష ఆ రోజు విధించి ఆ రకంగా వీళ్ళని జైలుకు పంపినటువంటిది మనకి కనిపిస్తుంది. తర్వాత ఈ కేసు తీర్పు పైన మొదటిసారి జాతీయోద్యమ నాయకులు స్పందిస్తారు. వీళ్ళకి ఎప్పుడైతే 4 సంవత్సరాల జైలు శిక్ష పడినటువంటి దాంట్లో ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నాం మనం చూస్తాం, ఈయన మదన్ లాల్ మాలవ్య అప్పటికి కొంత జాతీయోద్యమంలో యాక్టివ్గా ఉంటా ఉన్నాడు, అంటే మితవాద నాయకుడే కానీ జాతీయోద్యమంలో ఉన్నాడు, అంటే గాంధీతో పాటు ఈయన కూడా ఉన్నాడు. ఈయన దాన్ని ఖండించాడు, ఏం తీర్పు ఇది, ఇదేం పద్ధతి, వాళ్ళు ఏం చేశారు అని చెప్పేసి ఖండించినటువంటి మొదటి కనిపిస్తుంది మనకు. అలాగే వీళ్ళకి మద్దతుగా కాన్పూర్ మిల్ వర్కర్స్, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం, అంటే ఒక పొలిటికల్ సమ్మె, అంటే రాజకీయం కోసం కార్మికులు అనేటువంటి వాళ్ళు బయటికి వచ్చి వీళ్ళని అరెస్ట్ చేయడం సరైనది కాదు అని చెప్పేసి ఆ రకంగా ఒక పెద్ద ఎత్తున ఈ మిల్లు కార్మికులు, కాన్పూర్కి సంబంధించినటువంటి మిల్లు వర్కర్స్ ఒక సమరశీలమైనటువంటి సమ్మె చేస్తారు, ఒక పోరాటం చేస్తారు. దీనిపైన ఫైరింగ్ కూడా బ్రిటిష్ గవర్నమెంట్ ఫైరింగ్ చేసింది. ఫైరింగ్ చేసినటువంటి సందర్భంగా కొద్దిమంది దాంట్లో చనిపోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. అంటే మనకి ఇక్కడ చూసినప్పుడు దీని మీద గాంధీజీ కూడా తర్వాత స్పందిస్తారు. అంటే జాతీయోద్యమం స్పందించడం అనేది కాన్పూర్ కుట్ర కేసు తర్వాత మనకి కనిపిస్తుంది. దీనికి అంతర్జాతీయంగా అంటే మనం లాహోర్ కుట్ర కేసు చూసాము, ఆ తర్వాత పేషావర్ కుట్ర కేసు చూసాము. పేషావర్ కుట్ర కేసు నాటికి జాతీయోద్యమం వాళ్ళు పెద్దగా స్పందించినటువంటి పరిస్థితి లేదు, కానీ కాన్పూర్ కుట్ర కేసు వచ్చే నాటికి జాతీయోద్యమం స్పందిస్తుంది. దాంతోపాటు దేశంలో ఈ కాన్పూర్ కుట్ర కేసు ఏదైతే ఇదైందో, అంటే కుట్ర కేసులో ఇరికించబడినటువంటి వాళ్ళకి సహకారం చేయడం కోసము, అంటే వాళ్ళని రక్షించుకోవడం కోసము ఒక కమిటీని కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ ఏర్పాటు చేస్తుంది. అది ఫండ్స్ కూడా సమీకరించి వీళ్ళకి ఏవైతే శిక్ష పడ్డదో ఈ శిక్ష పడినటువంటి వాళ్ళని రక్షించడం కోసము, వాళ్ళ జైలు శిక్షను తగ్గింపజేయడం కోసం, లేదంటే వాళ్ళు దోషులు కాదు నిరూపించుకోవడం కోసం, లీగల్ ఇది పొందడం కోసము, పైకోర్టులను ఆశ్రయించడం కోసం కొంత ఫండ్ రైజింగ్ కూడా చేసినటువంటిది మనకు కనిపిస్తుంది. అది దేశీయంగా జరుపుతారు, అలాగే అంతర్జాతీయంగా కూడా కొంత ఫండ్స్ సమీకరించినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఈ లాహోర్ కుట్ర కేసు తర్వాత ప్రధానమైంది మీరట్ కుట్ర కేసు అనేటువంటిది. ఇది కూడా చాలా కీలకమైనటువంటిది. ఇది 1929 నుండి 1933 వరకు ఈ లాహోర్ కుట్ర కేసు అనేది జరుగుతుంది. ఈ లాహోర్ కుట్ర కేసులో మొత్తం అంటే 31 మంది ట్రేడ్ యూనియన్ నాయకులపైనే కేసులు పెడతారు. అంటే మనం చూసాం, అంటే ట్రేడ్ యూనియన్ ఉద్యమం అనేది క్రమంగా రావడం అనేది మనకు కనిపిస్తుంది. అంటే ట్రేడ్ యూనియన్ కూడా కార్మిక సంఘాల ఏర్పాటు ఇదంతా నేను తర్వాత చెప్తా, కార్మిక సంఘాల దీంట్లో వచ్చినటువంటి దాంట్లో. కానీ ట్రేడ్ యూనియన్ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళపైన ఈ 31 మంది పైన కూడా దీంట్లో కేసులు పెడతారు. దాంట్లో ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరంటే ముజఫర్ అహ్మద్. మళ్ళీ ముజఫర్ అహ్మద్ ఏదైతే లాహోర్ కుట్ర కేసు, మన కాన్పూర్ కుట్ర కేసులు ఉన్నాడో ఆయనను మళ్ళీ ఈ
మీరట్ కుట్ర కేసులో మనకి ఇరికించడం అనేది మనకు కనిపిస్తుంది. ఈయన ప్రధాన నిందితుడిగా దాంట్లో ఉంటాడు. తర్వాత ముజఫర్ అహ్మద్ తర్వాత ఎస్ఏ డాంగే, తర్వాత ఎస్వి ఘాటే, డాక్టర్ జి అధికారి, పిసి జోషి, ఎస్ఎస్ మిరాజ్ కార్, తర్వాత షౌకత్ ఉస్మానీ, అంతకుముందు మనం చూసినటువంటి షౌకత్ ఉస్మానీ, తర్వాత ఈ స్ట్రాస్ అని ఆయన ఫిలిప్ స్ట్రాస్ అంటే ఈయన బ్రిటిష్ అధికారిని కూడా ఈ కేసులో పెడతారు. ఈ రకంగా మళ్ళీ ఒక కుట్ర కేసు పెట్టారు. దీనిపైన దేశవ్యాప్తంగా ఒక నిరసన వచ్చేసింది. అంటే ఈ ఏదైతే కుట్ర కేసులో ఇరికించబడ్డారో వీళ్ళపైన ఒక సానుభూతి కూడా మనకి కనిపిస్తుంది. అంటే ఈ రెండు రకాలైనటువంటి మనం చూస్తే, అంటే ఒకవైపు జాతీయోద్యమం సంబంధించినటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటే, రెండో వైపు కమ్యూనిస్టు ఉద్యమం అనేది విస్తరించడం కోసం ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఈ జరిగేటువంటి క్రమంలోనే దాదాపుగా అంటే 1928లో దాదాపు 203 స్ట్రైకులు జరుగుతాయి. అంటే ఈ కుట్ర కేసు కంటే ముందు ఈ కుట్ర కేసు అందుకే పెడతారన్నట్టు, మొత్తం ట్రేడ్ యూనియన్స్ చాలా పెద్ద ఎత్తున విస్తరించి దాదాపుగా 203 స్ట్రైకులు జరిగి 3,16,47,404 పని దినాలని కోల్పోతారు. అంటే జరిగింది, ఇంత పెద్ద సమ్మె జరిగింది కాబట్టి బ్రిటిష్ గవర్నమెంట్ భయపడిపోయింది అన్నట్టు. భయపడిపోయి ట్రేడ్ యూనియన్స్ లీడర్స్గా ఉన్నటువంటి వీళ్ళందరి మీద కూడా 1929లో 28లో ఈ సమ్మెలు జరిగితే, 28-29 ఆ మధ్యలో సమ్మెలు జరిగితే, ఆ సమ్మె కాలాన్ని చూసినప్పుడు వీళ్ళని వెంటనే ట్రేడ్ యూనియన్ లీడర్స్ని అరెస్ట్ చేసి ఆ రకంగా జైళ్ళల్లో పెట్టడం కోసం ఇది చేశారు.